నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీ బీజేపీలో అసలు సిసలైన కార్యకర్తల హవా నడుస్తోంది రాబోయే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు భారీగా విజయం సాధించి జాతీయ నాయకత్వానికి కానుకగా ఇవ్వాలి విశాఖపట్నంలో జరిగిన సారథ్యం యాత్ర ముగింపు సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నూతన ధర్మకర్తల మండలి భక్తులకు మెరుగైన సేవలందించాలి భీమేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి ఘనంగా భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ చినిమిలి వెంకటరాయుడు జన్మదిన శుభ వేడుకలు వేలాదిగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు కార్యకర్తలు భీమవరంలో వినాయక హాస్పిటల్ వండర్ కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు మిత్ర మెడికేర్ హాస్పిటల్లో సిపిఆర్ అవగాహన శిబిరం ఏపీ బీజేపీలో అసలు సిసలైన కార్యకర్తల హవా నడుస్తోందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు భారీగా విజయం సాధించి జాతీయ నాయకత్వానికి కానుకగా అందించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కార్యకర్తలకు పిలుపునిచ్చారు విశాఖపట్నంలో ఆదివారం జరిగిన సారథ్యం యాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రి జేపీ నడ్డా జాతీయ సహ సంఘటన మంత్రి శివప్రకాష్ జీ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఈ బహిరంగ సభలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలుగు హిందీ భాషల్లో ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని శ్రీనివాస్ వర్మ తెలియజేశారు గత 9 నెలల కాలంలో ప్రధాని మోడీ రెండుసార్లు విశాఖపట్నం వచ్చారని ఇది విశాఖపట్నం పట్ల ఆయనకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుందని అన్నారు జనవరి 8వ తేదీన దాదాపు 2 లక్షల కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారని జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 3.8 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్ రికార్డు సాధించడంలో మోడీ పాత్ర ఎంత ఉందని ఆయన పేర్కొన్నారు ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడమే కాకుండా ఆంధ్రుల సెంటిమెంట్ అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు 11,500 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు నక్కపల్లిలో 1,30,000 కోట్లతో ప్రారంభం కానున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ పరిశ్రమకు అవసరమైన అనుమతులను కేంద్రం త్వరగా మంజూరు చేస్తుందని శ్రీనివాస్ వర్మ వెల్లడించారు బీజేపీలో కార్యకర్తలే వెన్నెముక అని దేశంలో సరైన నాయకుడు విధానం ఉన్న పార్టీ బీజేపీ మాత్రమేనని శ్రీనివాస్ వర్మ అన్నారు బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకురావడంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కృషి అభినందనీయమని అన్నారు నడ్డా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహం వచ్చిందని సామాన్య కార్యకర్త అయిన తనను ఎంపీగా కేంద్ర మంత్రిగా చేశారని అదేవిధంగా కార్యకర్తలైన సత్యకుమార్ రాష్ట్ర మంత్రిగా సోము వీరాజును ఎమ్మెల్సీగా పాకా సత్యనారాయణను రాజ్యసభ సభ్యునిగా ఉన్నత పదవులు ఇచ్చారని పేర్కొన్నారు ఏపీలో బీజేపీ కార్యకర్తల హవా నడుస్తోందని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చేందుకు కృషి చేసినటువంటి మన కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ మార్చిలో మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని సారథ్యం సభను ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుచున్నాం విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర సారథ్యం సభ సందర్భంలో అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర నూతన అధ్యక్షుడు మిత్రుడు జాతీయ భావాలు కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అయిన శ్రీ పీవీఎన్ మాధవ్ గారికి జాతీయ బీజేపీ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురామరాజు గారికి ఇతర ప్రజాప్రతినిధులకు మంత్రులకు పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నా ఇవాళ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున సారథ్యం సభకు ఇచ్చేసినటువంటి కార్యకర్త సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీ అందరికీ తెలుసు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ప్రత్యేకంగా విశాఖపట్నం విషయంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది అనేటువంటి విషయం మన మిత్రులందరూ కూడా గ్రహించాలి మిత్రులారు భారత ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించినటువంటి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ 9 నెలల కాలంలో
2 సార్లు మీ విశాఖ నగరం వచ్చారు అంటే విశాఖపట్నానికి భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి గౌరవం కానీ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కానీ మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఈ సంవత్సరం జనవరి 8 నాడు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకు అభివృద్ధి పథకాలకు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు చేశారని మనం అంతా కూడా గ్రహించాలి. అదేవిధంగా జూన్ 21 నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దాదాపు విశాఖపట్నం బీచ్ లో 3,80,000 మంది ప్రజలతో యోగా దినోత్సవాన్ని నిర్వహించి విశాఖపట్నాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయించినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా ఇవాళ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు విశాఖపట్నంలో సారథ్యం సభకు ఇచ్చేశారనేటువంటి విషయాన్ని మనందరూ కూడా అపూర్వమైనటువంటి స్వాగతం పలకాల్సి ఉన్నటువంటి మిత్రులారా. అదేవిధంగా అమరావతి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ద్వారా, పోలవరం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ద్వారా అన్నిటికీ మించి నేను స్టీల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఆంధ్రుల యొక్క విశాఖ హక్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్ గా భావించేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏదైతే ఉందో దాదాపు 11,500 కోట్లు ప్యాకేజీ ఇచ్చినటువంటి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా నక్కపల్లిలో ఆర్ఎస్ఎల్ మెటల్ 1,35,000 కోట్లతో ప్రారంభించేటువంటి స్టీల్ ప్లాంట్ కి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం త్వరిత గతిన అనుమతులు మంజూరు చేస్తుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. విశాఖపట్నం కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ నాయకత్వంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా పనిచేస్తుంది. ఈ దేశంలో చాలా పార్టీలకి నాయకుడు లేడు. నాయకుడు ఉంటే విధానం లేదు, విధానం ఉంటే ఉద్దేశం లేదు, ఉద్దేశం ఉంటే కార్యకర్త లేడు, కార్యకర్త ఉంటే ఆ పార్టీకి కార్యక్రమం లేదు. ఈ విధంగా కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే నాయకుడు ఉన్నారు, ఒక విధానం ఉంది, ఉద్దేశం ఉంది, కార్యకర్త ఉన్నాడు, కార్యక్రమాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త వెన్నెముకగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా గుర్తించాలి మిత్రులారా. नड्डा जी, देश के बाकी अन्य पार्टियों में किसी के पास नेता है तो नीति नहीं, नीति है तो नियत नहीं, नीति है तो कार्यकर्ता नहीं, कार्यकर्ता है तो कार्यक्रम नहीं। लेकिन ये केवल और केवल भारतीय जनता पार्टी ही है जिसके पास नेता भी है, नीति भी है और नियत भी है, कार्यकर्ता भी है और कार्यक्रम भी है। ఈ విధంగా నడ్డా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది మిత్రులారా. భారతీయ జనతా పార్టీని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత నడ్డా గారికి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. నడ్డా గారు అధ్యక్షులుగా ఉన్నప్పటి నుండి ఇక్కడ విషయం ప్రస్తావించా. నడ్డా గారు అధ్యక్ష బాధ్యతలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపారనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గమనించాలి మిత్రులారా. ఎందుకంటే నడ్డా గారి హయాంలో, నడ్డా గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో ఒక సామాన్య కార్యకర్త ఉన్నటువంటి శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రి అయ్యాడు. ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి సత్యకుమార్ గారు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి సోమ వీర్రాజు గారు శాసన మండలి సభ్యుడు అయ్యారు. ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి పాకా సత్యనారాయణ గారు రాజ్యసభ అయ్యారు. ఈ రోజున ఒక సామాన్య కార్యకర్త విశాఖపట్నం నగరానికి సంబంధించి మీ అందరికి సంబంధించినటువంటి అభిమాన యువ నాయకుడు మాధవ్ గారు నడ్డా గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడ్డారనేటువంటి విషయాన్ని మనంతా కూడా
గుర్తు తెచ్చుకోవాలి. ఈ విధంగా మీరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఒక కార్యకర్తను ఎంపిక చేస్తే ఈ రాష్ట్రంలో భాజపా కార్యకర్తలందరూ కూడా ఎవరికి వారే రాష్ట్ర అధ్యక్షులు అయినట్లుగా కేరింతలు కొడుతూ చప్పట్లు కొడుతూ 26 జిల్లాల్లో సారథ్యం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయంగా పూర్తి చేశారనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అధ్యక్ష नड्डा जी, आपके नेतृत्व में कार्यकर्ताओं में ऊर्जा बढ़ती है। आपके नेतृत्व में आंध्र प्रदेश में भाजपा कार्यकर्ताओं की पहचान की गई। भाजपा ने मुझ जैसे सामान्य कार्यकर्ताओं को सांसद का टिकट दिया और मुझे केंद्र मंत्री बनाया। आंध्र प्रदेश में एक और कार्यकर्ता को राज्य में मंत्री बनाया गया। एक कार्यकर्ता आज राज्यसभा सदस्य है और एक कार्यकर्ता विधान परिषद के सदस्य है। आज जब से एक पार्टी कार्यकर्ता को आंध्र प्रदेश भाजपा अध्यक्ष का चुना है। भाजपा आंध्र प्रदेश अध्यक्ष बनाए गए कार्यकर्ता ने अब सारथ्यम के नाम से आंध्र प्रदेश के 26 जिलों में यात्रा निकाली है और सभी कार्यकर्ताओं ने खुद को प्रदेश भाजपा अध्यक्ष के रूप में देखकर खुशी महसूस की। नड्डा जी, आपने अखिल भारतीय विद्यार्थी परिषद से आपने राजनीति के जीवन की शुरुआत एक कार्यकर्ता के रूप में की। संगठन की शक्ति ही राष्ट्र की शक्ति है। आपने हर निर्णय को कार्यकर्ता केंद्रित और राष्ट्र हित में किया। भाजपा को विचार को आपके नेतृत्व में हम सभी आगे बढ़ाने का कार्यकर्ता करेंगे। जय हिंद, जय भारत। आंध्र प्रदेश లో అసలైన శిశులైన భాజపా కార్యకర్తల హవా నడుస్తుంది. దీన్ని మీరందరూ ఉపయోగించుకోవాలి. కార్యకర్తలంతా కూడా ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మన నాయకుడైనటువంటి మాధవ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఫలితాలు ఈ రాష్ట్రంలో సాధించి అఖిల భారత పార్టీకి మనం బహుమతిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. దేవాలయ నూతన ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులకు మెరుగైన సేవలందించారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా గనిరెడ్డి త్రినాథ్, సభ్యులుగా పి కార్తిక్, సిహెచ్ నాగలక్ష్మి, నల్లం గంగాధర్రావు, ఏ హైమవతి, ఎం శ్రీనివాసరావు, ఎం రఘుబాబు, బి లక్ష్మి, కె వీరవెంకట రామశాస్త్రులచే ఆలయ ఈవో తోట శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని, భీమేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. దసరా, శివరాత్రి, కార్తీక మాసాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ పురాతన దేవాలయమైన భీమేశ్వర స్వామి దేవస్థాన పాలకవర్గ సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కొళ నాగేశ్వరరావు, ఇందుకూరి రామలింగరాజు, మెరగాని నారాయణమ్మ, పట్టణ అధ్యక్షులు మద్దుల రాము, ఆంధ్రప్రదేశ్ కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్ ధర్మకర్తలను ఘనంగా సత్కరించారు. భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడిన మీ పేరు చదువుకోండి. ఎవరు వారి పేరు చదువుకోండి. పరోక్షంగా కానీ ఇతరులకు ఎవరికి తెలియజేయనని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను.
భీమేశ్వర స్వామి దేవాలయం ట్రస్టీ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. చైర్మన్ గా గంభీర దినాథ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి కమిటీ సభ్యులు చైర్మన్ గారు దేవాలయం అభివృద్ధికి కృషి చేయాలని, మరి ఈ కమిటీ వచ్చిన తర్వాత దేవాలయం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, నిత్యం భక్తులకి మంచి దర్శనాలు అందజేసి ప్రతి సామాన్య భక్తులకు కూడా దర్శనం అందేలాగా చేసి పండుగ సందర్భాల్లో దసరా ఉత్సవాలకి, శివరాత్రి మహోత్సవాలకి భక్తులందరూ కూడా చక్కగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసి ఈ దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని, మరి మేము మీ మీద నమ్మకంతో ఈ దేవాలయ ట్రస్ట్ బోర్డు నియమించడం జరిగింది. మీరందరూ కూడా బాధ్యతగా పనిచేసి మన హిందూ ధర్మాన్ని అభివృద్ధి పరిచి హిందువులు అన్ని రంగాల్లో కూడా ముందుంటారు. హిందూ దేవుళ్ళు అంటే పవిత్రత ఉంటుందనే ఆలోచన వచ్చే విధంగా మీ భక్తులకు కలగజేసి అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ ట్రస్టీ బోర్డు పేరు పేరు సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చైర్మన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. కమిటీ సభ్యులకి ప్రత్యేకించి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ గుడి చాలా ఫేమస్, అందరికీ తెలుసు మా దేవాలయ పట్టణంలో. అలాంటి భీమేశ్వర స్వామి గుడికి, అతి పురాతనమైన గుడికి ఒక ధర్మకర్తగా కమిటీ సభ్యులుగా ఉన్న అందరూ కూడా చాలా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆశీస్సులతో, భీమేశ్వర స్వామి ఆశీస్సులతో సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని పాటించి ఇది ఏదైతే ధర్మ మండలి ఉందో వాటికి కట్టుబడి పనిచేయాలి ఈ కమిటీ అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని పేరు పేరున కమిటీ సభ్యులకు, ధర్మకర్త ఎన్నికైన మన గల్లీడు దినాథ్ గారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నూతనంగా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షుడిగా మరి పర్వత రామాంజన్ గారు, అలాగే స్వాతంత్ర గారు ఒక మంచి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షులుగా మన గన్నెడి దినాథ్ గారు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మరి మనందరికీ తెలిసిన వ్యక్తి, అలాగే వాటితో పాటు మరి రైతులను కూడా నియమించడం జరిగింది. మరి పురాతనమైనటువంటి దేవాలయాన్ని చాలా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. చాలా మంది భక్తులు, దాతలు ముందుకు వస్తున్నారు. మరి కమిటీ వారు శ్రద్ధ పెట్టి శాసనసభ్యుల వారి యొక్క సహకారంతో మరి ఈ భవన గుడి ప్రాంగణం ఉన్నాయి, అలాగే గుడిని, అలాగే అక్కడ పూర్వం వాహనాలు పెట్టడానికి ఒక భవనం ఉండేది. ఐదు మధ్యది భీమేశ్వర దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తుందని చెప్పి ఆశిస్తూ చదువుతున్నాం. ఈ కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంకు ప్రమాణ స్వీకారోత్సవానికి చేసినటువంటి భక్తులకు, మా శాసనసభ్యులు పర్వత రామాంజన్ గారికి, సీతామహాలక్ష్మి గారికి, మా పెద్దలు వెంకట పార్సాద్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులకు, మా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా నా శుభాభినందనలు. ఎందుకంటే తెలుగుదేశం గురించి ఈ పేరు దేవాలయం పట్టడానికి ఎంత ఖ్యాతో మనందరికీ తెలుసు. మనకంట వివిధ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా భీమేశ్వర గుడి అంటే భీమవరం అని చెప్పి అందరికీ తెలుసు. అటువంటి గుడిని అభివృద్ధి చేయడానికి మేము ముందుంటామని చెప్పేసి శాసనసభ్యులు సీతామహాలక్ష్మి గారు, సారయ్య గారు నన్ను, నేను రాజకీయంగా ఏ పదవులు చేసినా ఈ రోజున కొంచెం విశ్వాసంలో ఉన్నాను, చేసి అభివృద్ధిలో కూడా పాల్పంచుకోమని చెప్పేసి నాకు ఈ బాధ్యత శాసనసభ్యుల గారికి, సీతామహాలక్ష్మి గారికి, సారయ్య గారికి ఆ శిరస్సు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చినిమిలి వెంకట్రాయుడు జన్మదినోత్సవ వేడుకలు రాయలంలోని ఆయన నివాసం వద్ద ఘనంగా జరిగాయి. శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల, పార్టీ సీనియర్ నాయకులు వేంట వెంకటస్వామి, కామన నాగేశ్వరరావు, ఏఎస్ రాజు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి యుగంధర్, పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, భీమవరం పట్టణ, వీరవాసరం, భీమవరం రూరల్ మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున విచ్చేసి వెంకట్రాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పేరు పేరున చినిమిలి వెంకట్రాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజున భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చినిమిలి వెంకట్రాయుడు గారి యొక్క జన్మదిన వేడుకలు రాయలం గ్రామంలో ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆయన ఇన్ఛార్జిగా అనౌన్స్ అయిన తర్వాత నియోజకవర్గంలోని ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజుని ఎంత ఘనంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వారు అందరూ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా వచ్చిన జనసందోహాన్ని చూస్తే ఆయన ప్రజల మనసులను గెలిచారన్నది మనకు అర్థమవుతుంది. మరి ఇది పుట్టినరోజు వేడుకల్లా కాకుండా ఆయన విజయోత్సవ వేడుకల్లాగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఆయనకంతా కూడా ఎంత భారీగా కార్యకర్తలు, నాయకుల మద్దతు ఉంది, మహిళలంతా ఆయన వెనుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన భీమవరంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడంలో వీరంతా వారికి ఆయనకు అండగా ఉంటారని శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ చినిమిలి వెంకట్రాయుడు గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. దానికి సహకరించే సహచర కార్యకర్తలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రీతమ నాయకులు చినిమిలి వెంకట్రాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి వేలాదిగా తరలి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా ముందుగా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు మరి ఎంతో ఉత్సాహభరితంగా కార్యకర్తల నడుమ మరి పుట్టినరోజు కార్యక్రమాన్ని చక్కగా కార్యకర్తలు నిర్వర్తించడం జరిగింది. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయనకి మరింత ఆయుష్నివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా భగవంతుడిని కోరుకుంటూ ఆయనకి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా పుట్టినరోజు చేసుకుంటున్న రాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, ప్రజలు సుఖ సంతోషం ఉండాలని, భవిష్యత్తులో ఆయన ఎమ్మెల్యే అయ్యి భీమవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భీమవరం నియోజకవర్గంలో మనకి నూతనంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన భీమవరం రాయల గ్రామం అనేటువంటి మన ఎక్స్ జెడ్పీటీసీ గారు, మన కాపు సంఘ నాయకులు చినిమిలి వెంకట్రాయుడు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చాక మరి ఈరోజు ఆయన ఎప్పుడు కూడా ఆరంభాలకు పోరు.
అటువంటిది ఈరోజు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆయన ముందు పెట్టి మీరు మీ బర్త్డేని చేసుకోవాలి అని అంటే నాకు వద్దు, నాకు ఎప్పుడు ఎటువంటి ఇష్టం ఉండదన్నా కూడా నాయకులందరూ కూడా ఆయన బలవంతం పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయించారు. కాబట్టి మరెన్నో పుట్టినరోజులు మరి రానున్న రోజుల్లో ఈయన భీమవరం శాసనసభ్యులుగా ఎన్నుకొని ఎంతకన్నా ఘనంగా ఆయన మరో రోజులు ఎల్లకాలం కూడా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా భీమవరం నియోజకవర్గం నుంచి కోరుకుంటున్నాం. ఇంత ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న చినిమిలి వెంకటరెడ్డి గారికి అందరి పక్షాన కూడా మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. గౌరవనీయులు శ్రీ చినిమిలి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, లీడర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. సౌమ్యుడు, పార్టీలో అందరినీ కలుపుకెళ్లే మనస్తత్వం కలిగిన చినిమిలి వెంకటరెడ్డి గారు నాయకత్వంలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందడుగు వేసి విజయ పతాకం ఎగరేస్తుందని మేము నమ్ముతున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యమని, మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మెంటెవారి తోటలో వండర్ కిడ్స్ స్కూల్ వద్ద ఆదివారం వినాయక హాస్పిటల్, వండర్ కిడ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నేటి సమాజానికి దాతల సహకారం ఎంతో అవసరమని, ఇటువంటి ఉచిత మెగా వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని, 10 మంది అనుభవజ్ఞులైన వైద్యులచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. వండర్ కిడ్స్ స్కూల్ చైర్మన్ అల్లు రామకృష్ణ, వినాయక హాస్పిటల్ డాక్టర్ సివిఆర్ గజపతిరాజు మాట్లాడుతూ అన్ని వయసుల వారికి అన్ని వ్యాధులపైన ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగిందని అన్నారు. గ్యాస్, ప్రేగు, బీపీ, షుగర్, థైరాయిడ్, చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధులు, ఎముకలు, స్త్రీల సమస్యలు, ఊపిరితిత్తులు, కిడ్నీ, అన్ని సాధారణ వ్యాధులు, కంటి పరీక్షలు ఉచితంగా కళ్లజోళ్లు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, తహసీల్దార్ రావి రాంబాబు, డాక్టర్లు, మెంటేవారి యూత్ సభ్యులు పాల్గొన్నారు. వండర్ కిడ్స్ విద్యా సంస్థ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అల్లు రామకృష్ణ గారు, వండర్ కిడ్స్ చైర్మన్ గారు. ఆరోగ్యం లేకపోతే మనిషి ఏ పని చేయలేడు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే చిన్న సమస్య వచ్చినా కూడా డాక్టర్తో సంప్రదించినట్లయితే మనకి మెరుగైన వైద్యం జరిగి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చిన్న సమస్యే కదా అని చెప్పి అసెప్ట్ చేస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది. అందుకని చిన్న సమస్య వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నట్లయితే ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. వినాయక హాస్పిటల్స్ వారు ఈరోజు ఈ ఉచిత క్యాంపుకి అన్ని రోగాలకి సంబంధించిన డాక్టర్స్ని తీసుకువచ్చి ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. అన్ని వయసుల పిల్లలకి, పెద్దవారికి అందరికీ కూడా వైద్య సేవలు అందిస్తారు. ఈ క్యాంపులో గ్యాస్ సమస్య, పొట్టప్రేగు సమస్య, అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, స్త్రీ ఆరోగ్య సమస్యలు, గర్భిణీ చికిత్స, మోకాలు నొప్పులు, ఎముకల సమస్యలు, ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలు, యూరోగైనకాలజీ, మూత్ర సమస్యలు, అన్ని జనరల్ వ్యాధులు, దంత సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు, చర్మ వ్యాధి సమస్యలు అన్నీ కూడా చూడబడతాయి. అన్నికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు. వారిని ఉపయోగించుకున్నట్లయితే మీకు ₹1 ఖర్చు లేకుండా వైద్యం జరుగుతుంది. వినాయక హాస్పిటల్ వారు మరొక ఆఫర్ ఇచ్చారు. ఈరోజు ఇక్కడ కార్డు రాయించుకున్న వారు 15 రోజుల వరకు హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా సేవ చేస్తా అన్నారు. అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. దయచేసి అందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆరోగ్యంగా ఉంటేనే కానీ మన మనిషి ఏ కార్యక్రమం చేయలేడు. దానికోసం ఈ రామకృష్ణ గారు ఈరోజు వండర్ కిడ్స్ స్కూల్ నుంచి వినాయక హాస్పిటల్ వారిని తీసుకువచ్చి పేదవారికి సేవ చేయాలని మంచి ఆలోచనలు చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం.
మీరు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ఉంటారని నేను ఆశిస్తున్నాను. మిగతా తోటలో ఎక్కువ మంది పేద ప్రజలు ఉండడం, వారికి వైద్య సౌకర్యాన్ని కల్పించడం చాలా అభినందనీయం. మన భీమవరం అంటే వాళ్ళ జిల్లాలోనే ఒక హాస్పిటల్స్ డాక్టర్స్ ఎక్కువ ఉన్నటువంటి హబ్గా ఉన్నటువంటి భీమవరం. అలాగే వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నప్పుడు కూడా ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఉచితంగా వైద్యం అందించినప్పుడు కూడా చాలామంది ప్రజలు ఏంటంటే వారికి బాగా ఆ అనారోగ్యం బాగా ముదిరితే కానీ హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. అది ముందుగానే మొట్టమొదటి అది ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించినట్లయితే మనిషి ఆరోగ్యంగా జీవనం సాగించడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి. కాబట్టి మరి ప్రజలు కూడా వైద్యం యొక్క విలువను తెలుసుకుని మళ్ళీ ఏదైనా సమస్య ఉన్నట్లయితే మరి వినాయక హాస్పిటల్ తండ్రి గారు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ 15 రోజుల్లో మీకు ఏ రకమైన కారణం లేకుండా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి తదుపరి వైద్యం చేయించుకోవడం కూడా అవకాశం కల్పించారు. కాబట్టి వినాయక హాస్పిటల్ తండ్రి గారు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మన వండర్ కిడ్స్ వారు నాకు గత 30 సంవత్సరాల నుంచి తెలుసు. ఇక్కడే మనం పుట్టి పెరిగాం, అందరం కలిసి పెరిగాం. ఆయన చాలా చిన్న స్టేజ్లో నుంచి స్కూల్ నడిపి ఇక్కడ ఈ మెంటేవర్ తోటలో స్కూల్ నడుపుతూ చాలామందికి చాలా విధాలుగా ఉపయోగపడుతూ వాళ్ళు చదివిన స్కూల్లో ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద మంచి జాబుల్లో సెటిల్ అయ్యి చాలా చక్కని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ఆయన విద్యే కాకుండా ఆయన మన వినాయక గ్రూప్ సర్వీస్ మోటివ్లో చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వినాయక గ్రూప్ డాక్టర్స్ని వారందరినీ కలగలుపుకుని మన ఈ మెంటేవర్ తోటలో మీ అందరికీ ఉపయోగపడే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ ఈ కార్యక్రమం సాయంత్రం జరుగుతుంది. ఈరోజు మన భీమవరం పట్టణంలో వినాయక హాస్పిటల్స్ అలాగే వండర్ కిడ్స్ విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన భీమవరం శాసనసభ్యులు అలాగే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ గారు గౌరవ శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి నమస్కారం తెలియజేస్తూ మరి వారి అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించి ఇక్కడ విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆయన గురించి చెప్పాలంటే మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది, కానీ ఆయన మంచి శాసనసభ్యులుగా మంచి పేరు పొందిన మన రాష్ట్రంలో ఒక ప్రముఖ వ్యక్తిగా మన రామాంజనేయులు గారు నిలబడి ఉన్నారు. అలాగే ఆయన ఎవరిని నొప్పించకుండా అందరితోటి సోదర భావంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనకి ఇక్కడ చేపట్టి మన అసెంబ్లీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు మన మెంటేవర్ తోట యూత్ సభ్యులందరూ కూడా పూర్తి సహకారం అందించారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మన స్కూల్ దగ్గర ఏదో ఒక మెగా కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఒక మెడికల్ క్యాంప్ కానీ, ఒక సర్వీస్ యాక్టివిటీ కానీ, ఏదో ఒకటి. స్కూల్ అంటే ఒక ఎడ్యుకేషనే కాదు, ఒక సమాజ సేవలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నది మా వండర్ కిడ్స్. అలాగే హాస్పిటల్ అంటే మనకి అందరికీ కూడా జనాల్లో నాటుకుపోయింది కమర్షియల్గా ఉంటారని, కానీ వినాయక హాస్పిటల్ వారు ముందుకు వచ్చి మరి ఇంతమంది డాక్టర్లతో వారు సేవను అందిస్తున్నారంటే వారికి కూడా మనం కరతాళతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. అల్లు రామకృష్ణ గారు మొదటి నుంచి మేమంతా కూడా లయన్స్ క్లబ్లో గత 35 సంవత్సరాల నుంచి అంతా మెంబర్స్గా పనిచేస్తున్నాం. సేవ అంటే ఆయనకి ముందుగా ఈ లయన్స్ క్లబ్ ద్వారా మా అందరికీ సేవ అనేటువంటి కార్యక్రమంలో మేము భాగం పంచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా లయన్స్ క్లబ్ ద్వారా అయితే మేము ఎప్పుడు కూడా ఐ క్యాంప్స్ ఎక్కువ చేస్తుంటాం. మాకు ఐ ప్రిఫరెన్స్ ఇమ్మని లయన్స్ క్లబ్ వారు చెప్పడంతో ఆ ఐ క్యాంప్స్ మేము నడిపించడంలో అల్లు రామకృష్ణ గారు, నేను, అలాగే గండి రవి, మిగతా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా దాంట్లో అలవాటు పడి సేవ చేయడానికి రావడం జరిగింది. మరి ఈరోజు
మరి ఈ వైద్యం అంటే చాలా ఖరీదైనటువంటి వస్తువుగా అయిపోయింది. వారు విద్యే కాకుండా మానవ సేవ కూడా చేయాలి, ఈ పేషెంట్లు కూడా ఆరోగ్యం కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో విద్యతో పాటు ఆరోగ్యం అనేటువంటి కాన్సెప్ట్ మరి పెట్టుకున్నందుకు వాళ్ళు రామకృష్ణ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఈ మెగా క్యాంప్ని వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెదామిరం మిత్ర హాస్పిటల్స్ భీమవరం లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సిపిఆర్ క్యాంపు వల్ల ఎంతో మందికి అవగాహన వస్తుందని పలువురు వక్తలు అన్నారు. మిత్ర హాస్పిటల్ నందు ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిద్ధా ఎస్సీ చక్రారావు, డాక్టర్ వైష్ణవి, డాక్టర్ చుండూరు విక్రాంత్ ట్రైనింగ్ క్లాసెస్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండారాంబాబు, కోశాధికారి కనగర్ల రామకృష్ణ, గోపిశెట్టి మురళి, శిరీష, మహమ్మద్ సరోజిని, పాసం సుభద్రదేవి, డాక్టర్ చుండూరి మల్లేశ్వరి, డాక్టర్ చుండూరి ప్రియాంక పాల్గొన్నారు. ఈ క్యాంపులో సుమారు 200 మంది పాల్గొని సిపిఆర్ అవగాహన చేసుకున్నారు. నా పేరు డాక్టర్ విక్రాంత్, మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఫ్రమ్ మిత్రా మెడికేర్ హాస్పిటల్. ఈరోజు అనగా సెప్టెంబర్ 14th మనం మిత్రా మెడికేర్ హాస్పిటల్లో సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీసస్టేషన్ అట్లానే బేసిక్ లైఫ్ సపోర్ట్ మీద మనం ఫ్రీగా ట్రైనింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మన అందరికీ తెలిసినట్టు ఈ మధ్య ముఖ్యంగా చిన్న వాళ్ళల్లో అట్లానే పెద్దవాళ్ళలో అందరిలో కూడాను హార్ట్ అటాక్ అనేది, కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా కామన్గా చూస్తాం. సో అటువంటి సిచ్యువేషన్లో అసలు ఎట్లాగా రియాక్ట్ అవ్వాలి, చేయకూడని పనులేంటి, చేయవలసిన పనులేంటి, ఏంది చేస్తే మనం ఈ కార్డియాక్ అరెస్ట్ అన్నది మనం ఐడెంటిఫై చేయటం, అట్లానే ప్రాపర్ టైంలో మనం సిపిఆర్ అన్నది చేసి పేషెంట్ లైఫ్ని ఎట్లా బతికించాలో అంతా కూడాను కరెక్ట్ పద్ధతిలో ట్రైనింగ్ అన్నది ఇప్పిస్తున్నామండి. సో ఈ మన ట్రైనింగ్కి చాలామంది అటెండ్ అయ్యారు. మనకి అట్లానే సివిలియన్స్ నుంచి కానీ, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ నుంచి కానీ, కాలేజ్ నుంచి కానీ అటెండ్ అయ్యారు. మన లయన్స్ క్లబ్ సహకారంతో, లయన్స్ క్లబ్ భీమవరం సహకారంతో చాలామంది అటెండ్ అయ్యారండి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. ఈ ప్రోగ్రామ్స్ ఇట్లానే కంటిన్యూ చేస్తామండి. ప్రతి మంత్ కూడాను 1 day ఎక్స్క్లూజివ్లీ ఫర్ సిపిఆర్ ట్రైనింగ్ అన్నది చేస్తున్నాం. అట్లానే మన లయన్స్ క్లబ్ చాలా కోఆపరేట్ చేశారు, చాలా సహకారం అందించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమంది లైఫ్స్ సేవ్ చేయగలం, కామన్ పీపుల్కి ట్రైనింగ్ అన్నది అందించడం అన్నది కంటిన్యూ చేస్తామని చెప్తున్నాను. భీమవరం మిత్ర హాస్పిటల్ వారి సహకారంతో భీమవరం లయన్స్ క్లబ్ వారి జాయింట్ వెంచర్గా సిపిఆర్ ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేసాం మిత్ర హాస్పిటల్లో. దీనికి మిత్ర హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు మాకు సహకరించారు, వారికి ధన్యవాదాలు. ఇది సుమారు ఒక 300 మంది ఇచ్చేసి ఈ సిపిఆర్ ట్రైనింగ్లో పొందినందుకు ఎంతో ఆనందంగా ఉంది. దీనివలన ఒక ప్రాణాన్ని కాపాడిన సరే అది మేము చేసిన కార్యక్రమానికి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్ర హాస్పిటల్ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.